అటువంటి ప్రధాన పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇక్కడ ఏదైతే ఫోటో ఐటమ్ చూస్తున్నాం మనం, ఇద్దరు పసిబిడ్డలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అంటూ ఫోటో ఐటమ్ మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే వైద్యం సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా కొనసాగుతుందో అనేది దీన్ని బట్టి ఒక నిదర్శనంగా చూసుకోవచ్చు. వేరువేరు ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఇద్దరు పసిబిడ్డల పర్యవేక్షణను వైద్య సిబ్బంది గాలికి వదిలేసింది. వారికి ఆక్సిజన్ అందేందుకు ఒకే సిలిండర్కు 2 పైపులు పెట్టి కుటుంబ సభ్యులకి అప్పగించి ఆయా విభాగాలకు వెళ్ళి చూపెట్టుకోండంటూ చెప్పి చేతులు దులుపుకున్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో శనివారం కనిపించినటువంటి ఈ దృశ్యం ఇంతటి దారుణం అంటే ఎంతంటే, ఏదైతే సిలిండర్ వారి చేతికి ఇచ్చి వాళ్ళని పట్టుకొని పోమనడం, ఒక నర్సు లేదు, వారికి అసిస్టెంట్ లేరు, వాళ్ళని తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇంత వైద్యం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎట్లా ఉందో కాంగ్రెస్ పార్టీకి అనేది దీన్ని బట్టే ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మీ కాళ్ళు మొత్తం వడ్లు దించుంటని చెప్పేసి మరో ఫోటో వార్త ఇక్కడ మనం చూడొచ్చు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాదు మండలం బొమ్మందేవిపల్లిలో బాన్స్వాడ బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని ఓ రైతు ఆత్మహత్య యత్నానికి చేయగా మరో రైతు ఇలా పోలీసుల కాళ్ళపై పడ్డాడు. రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలా ఉందనేది వీటిని బట్టే నిదర్శనం మనం రోజు చెప్పుకుంటున్నాం. అయినా కూడా వీరికి ఏమాత్రం కనువిప్పు కలగట్లేదు కాంగ్రెస్ పార్టీకి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ప్రధానంగా ఏదైతే బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం, రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్. పాలనలో ఆయన విఫలం, సీఎం స్థాయిని అందుకోలేకపోతున్నారు, పాలన పరంగా కూడా విఫలమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ప్రధాన వార్త మనం చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ప్రభుత్వ దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కారణం అంటూ కూడా ఇక్కడ సబ్ టైటిల్స్ మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు తప్ప ఆ స్థాయిని ఆయన చేరుకోవట్లేదు, ఆ స్థాయికి ఆయన వెళ్ళట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి వార్త. మంత్రులతో సీఎంకు సైక్యత లేదు. వాస్తవానికి ఇది మంత్రులకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సైక్యత లేదు, సైక్యత కొరవడిందని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు తీసుకోవచ్చు, కొన్ని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ప్రధానంగా కొండ సురేఖ వర్సెస్ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, కొండ సురేఖకు సంబంధించి మీనాక్షి నటరాజన్ డైరెక్ట్గా పిలిపించుకొని మాట్లాడిన సందర్భం చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూడొచ్చు. ఇంకా మిగతా ఏదైతే జూపల్లి వర్సెస్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మంత్రికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య కూడా పెరిపోచ్చాలు ఏర్పడ్డాయి. దానికి సంబంధించి ఒకరిపైన ఒకరు బాహటంగానే విమర్శించుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పాలన పైన కూడా విమర్శించినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. ఆయన చెప్పినట్టు ఒక్క మంత్రి కూడా వింటలేరు, మంత్రులపైన ఆయన కమెంట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనం వార్త చూడొచ్చు. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతున్నారు. ఏదైతే ఎవరైతే సీనియర్లు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు ఉన్నటువంటి వాళ్లకు చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం. శాఖలపై సీఎంకు ఇప్పటికీ పట్టులేదు. ఏదైతే ఆయా శాఖలకు సంబంధించి సీఎంకి ఇంకా పట్టులేదంటున్నారో, కాకపోతే వారి దగ్గరనే ఒక 2-3 శాఖలు కూడా ఉన్నట్టు చాలామంది చెప్తున్నటువంటి అంశం. మళ్ళీ గెలవడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అంతా సంపాదనలో పడ్డారు. అధిష్టానం వద్ద స్పష్టం చేసినటువంటి మీనాక్షి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి పాలనకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఫెయిల్యూర్స్ కావచ్చు, లేకుంటే మంత్రులు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ముఖ్యమంత్రి శాఖలపైన జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులకు జరుగుతున్నటువంటి తీరుతెన్నులు అన్నింటి గురించి కూడా ఏదైతే ఈ అంశాలకు అన్నింటికి సంబంధించి అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్టు పంపించినట్టు ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఆర్థిక బలోపేతం కోసం మంత్రుల ఆరాటం అదే మంత్రుల వివాదాలకు కారణం. ఏదైతే ఆర్థిక బలోపేతానికి మంత్రులు ఆరాటపడుతున్నారో ఆ కోవలోనే మంత్రుల వివాదాలకు కారణమవుతుందంటూ కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఈ వార్తను చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తను అదే ఎగ్జాంపుల్ చెప్తుంది. మీనాక్షికి మద్దతుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే మీనాక్షి నటరాజన్కి సంబంధించి రిపోర్టు తయారు చేయడం కావచ్చు, రిపోర్ట్ ఇవ్వడానికి ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వారికి మద్దతు తెలుపుతున్నట్టు ఇక్కడ ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న ఇక్కడ బ్యూరోక్రాట్లు భగభగ, షాడో సీఎంఓ ఆదేశాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి. ఏదైతే షాడో సీఎంఓ ఏదైతే చాలా రోజుల నుంచి షాడో సీఎంఓ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్న సందర్భం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా ఈ వార్తను చూడొచ్చు. వారితో అంటకాగిన వారికి అందలం అధికార దర్పం, వినకపోతే ప్రివిలేజ్ మోషన్లు, లూప్ లైన్లకు బదిలీలు, ముక్కుసూటిగా పనిచేస్తే భరించలేని స్థాయిలో ఒత్తిళ్లు. రాష్ట్రంలో ముఖ్య నేత కన్సర్నర్లో విస్తరించినటువంటి షాడో సీఎంఓతో బ్యూరోక్రాట్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం.
ఏదైతే ఇక్కడ క్లియర్గా చూద్దాం. వాస్తవంగా అసలు రిపోర్ట్ ఏ రకంగా ఇచ్చారో రిపోర్ట్ను కూడా పరిశీలిద్దాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డే కారణం. ఆయన వైఫల్యం పార్టీ కొంపముంచేలా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారుతున్నది. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే ఆ స్థాయిని మాత్రం అందుకోలేకపోతున్నారు. రేవంత్ తీరు కారణంగా మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయిందంటూ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. మేము తెలంగాణలో పార్టీకి సంబంధించిన అంశాలనే చూస్తున్నాం. ప్రభుత్వపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీని సరిదిద్దడంపైనే దృష్టి పెట్టినాం. గతంలో ఓసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలో కూర్చున్నందుకు ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేశారు. వారికి సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు. ఏదైతే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీతో మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వీరి మధ్యలో ఎట్లాంటి విషయాలు పొరపాచాలు ఏర్పడుతున్నాయి. పార్టీ పరంగా పాలనకు సంబంధించి మేము ఇన్వాల్వ్ కావట్లేదు, పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలను మేము చూసుకుంటున్నామని చెప్పేసి ఏదైతే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీతో మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇప్పుడు ఇంకా మిగతా వార్తలు చూద్దాం. జీవిత బీమా అదానికి ధీమా అంటూ కూడా ఇక్కడ మరో ప్రధాన వార్తను చూడొచ్చు. ఎల్ఐసి నిధుల అంబలింపునకు రంగంలోకి ఆర్థిక శాఖ ఉందంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి వార్త చూస్తున్నాం. 34,251 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపించినట్టు ఇక్కడ ఈ ప్రధానమైన వార్త మనం చూడొచ్చు. క్లియర్ కట్గా ఏదైతే అదానీ గ్రూప్లో ఎల్ఐసి పెట్టుబడులకు కేంద్రం కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు రాసినటువంటి వార్త మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ముప్పుందని తెలిసినప్పటికీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. విదేశీ బ్యాంకులు అదానికి రుణాలు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్లో సంచలన కథనం ప్రచురితమైంది. దానికి సంబంధించి ఆ ఆధారంతో ఈ వార్తను చూడొచ్చు. ఇక్కడ ప్రజల డబ్బుతోనే మోడీ సర్కారు జూదం ఏంటి అంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏదైతే పర్సంటేజ్ల వారీగా చూసుకున్నట్లయితే అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి వాటాలు ఎట్లా ఉన్నాయో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎల్ఐసి వాటాలకు సంబంధించి ఏదైతే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 8.06% ఉంది. అదానీ టోటల్ గ్యాస్ ఏదైతే గ్యాస్ సంబంధించి 7.86% ఉంది. అలాగే ఏసీసీ 7.69%గా చూపిస్తుంది. అలాగే అంబుజా సిమెంట్ 6.12%గా చూపిస్తున్నారు. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ 4.02%, ఎనర్జీ సొల్యూషన్స్ 3%, అదానీ గ్రీన్ 1.36%. మొత్తానికి అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి వాటాలకు సంబంధించి ఇక్కడ పర్సంటేజ్ల వారీగా ఇక్కడ క్లియర్గా చూపించారు. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఆప్తమిత్రుడు అదానీ అప్పుల్లో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్క్లో పెట్టడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడిందా అంటే అవుననే సమాధానం వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే నిపుణులే ప్రత్యేకంగా చెప్తున్నటువంటి అంశం సంబంధించి మనం చూడొచ్చు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసిని బలిపెట్టాలనుకున్నదా అంటే ఇందుకు గాను చెమటోడ్చి సామాన్యుడు దాచుకున్నటువంటి డబ్బులను దుర్వినియోగం చేయాలనుకున్నదా అంటే అవుననే చాలామంది చెప్తున్నటువంటి అంశం. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు అమెరికాకు చెందినటువంటి ప్రఖ్యాత దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనంలో వెల్లడించింది. ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఆ కథనం అంటే ఇక్కడ వార్త మనం క్లియర్గా చూడొచ్చు. తాజా కథనంలో వెల్లడించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందినటువంటి కొందరు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారంటూ కూడా ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు. ఇక మరో వార్తను చూద్దాం. ఇక్కడ రైట్, ఇక హ్యాట్సాప్ డీసీపీ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త మనం చూస్తున్నాం. చేసి దొంగలపై చైతన్య కుమార్ కాల్పులు. చాదర్ఘాట్లో సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్నటువంటి స్నాచర్లు పట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి డీసీపీ గన్మెన్ దొంగల దాడి. వారిని వెంబడించి 2 రౌండ్ల కాల్పులు జరిపినటువంటి డీసీపీ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక వార్త ఉంది చూడొచ్చు. ఇక్కడ ముమ్మాటికి మీది దండుపాల్యం బ్యాచే, ఉన్న మాట అంటే ఉలికెందుకంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? 27వ తేదీన 11 గంటలకు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధంగా ఉంటాము. మంత్రి లక్ష్మణ్కు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే రసమై కూడా ప్రతి సవాల్ విసిరారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. కేబినెట్ సమావేశంలో పర్సంటేజీలు పంచుకోవడం, పంచాయతీలు పెట్టుకోవడం నిజం కాదా? మంత్రివర్గం మొత్తం 6 గ్రూపులైంది. అందిన కాడికి దోచుకుంటుంది. అందరూ కలిసి పంచుకుంటున్నారు.
ఇదే కదా చేస్తుంది మీరంతా అంటూ ముమ్మాటికి మీది దండుపాల్యం బేచే, అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరు ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు. రైట్, ఇక మిగతా వార్తలు గమనించినట్లయితే మిగతా వార్తలు చూసే ముందు ఇక్కడ ప్రధానంగా అదానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. 7th పేజీలో ఏదైతే ఒత్తిళ్లకు సంబంధించి కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఏ ఆధారాలతో పత్రిక ఇలా రాసిందంటూ కూడా క్లియర్గా చూపిస్తుంది. ఎల్ఐసి కేంద్ర ఆర్థిక శాఖకు చెందినటువంటి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్కు నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరించే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ నుంచి పొందినటువంటి కొన్ని విలువైన పత్రాల ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ ఈ పరిశోధన సాగింది. ఈ ఏజెన్సీలకు చెందినటువంటి మాజీ అధికారులు, ప్రస్తుత ఉన్నతాధికారులు అదానీ గ్రూపు ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే 3 బ్యాంకులకు చెందినటువంటి అధికారులను ఇంటర్వ్యూ చేసి వాషింగ్టన్ పోస్టు ఈ కథనాన్ని ప్రచురించిందంటూ కూడా క్లియర్గా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. ఒత్తిళ్లు లేవు అంటూ కూడా ఎల్ఐసి చెప్పింది. అదానీ గ్రూప్లో పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని ఎల్ఐసి స్పష్టం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు నిరాధారమని, పెట్టుబడులపై తమదే తుది నిర్ణయం అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ కథ మొదలైంది, అసలు కథ దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఎక్కడ మొదలైందని కూడా క్లియర్గా డీటెయిల్గా పెట్టారు. ఇక్కడ భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులకు చేపట్టడానికి 2021లో అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టు టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI తన ఆరోపణలో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో నిందితులు FBIతో పాటు తమ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC ఆరోపించింది. ఈ కేసు ఇంకా కొనసాగుతున్నది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఏవీ ముందుకు రాలేదు. అప్పుల భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు కూడా ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక మిగతా వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హ్యామ్లో అడ్వాన్స్ స్కామ్ అంటూ ఇక్కడ ప్రధానంగా ఇంకొక వార్త చూడొచ్చు. రోడ్ల అభివృద్ధి పేరుతో కుంభకోణానికి పక్కా ప్లాన్ వేశారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆ వార్తను చూస్తున్నాం. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇప్పటికే ఏజెన్సీల ఎంపిక పూర్తయినట్టు ప్రచారం. చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చేలా చర్చలు జరిగినట్టు చూస్తున్నాం. త్వరలో టెండర్లు పిలిచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చకచకా చేస్తుందంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. మొబిలైజేషన్ అడ్వాన్సుల దందా రాష్ట్రంలో మళ్ళీ మొదలవుతున్నదా? అడ్వాన్సుల పేరుతో కమిషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మళ్ళీ తెరతీస్తున్నదా? వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో చేసినటువంటి మొబిలైజేషన్ దోపిడీని ఇప్పుడు పునరావృతం చేయబోతున్నారా? చేయని పనులకు 100 కోట్ల అడ్వాన్సులు ఇచ్చి రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపబోతున్నారా? హ్యామ్ విధానం అంటూ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు రోడ్లను దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా వార్త చూస్తున్నాం. ఇంకా వార్తలు చూద్దాం. ఇంకా మిగతా వార్తలు చూద్దాం. మొబిలైజేషన్ అడ్వాన్సుల దందా రాష్ట్రంలో మళ్ళీ మొదలవుతుందా? అడ్వాన్సుల పేరుతో కమిషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మళ్ళీ తెరతీస్తున్నదా? వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో చేసినటువంటి మొబిలైజేషన్ దోపిడీని ఇప్పుడు పునరావృతం చేయబోతున్నారంటే అవుననే సమాధానాలు వస్తున్నటువంటి పరిస్థితి. చేయని పనులకు 100 కోట్ల అడ్వాన్సులు ఇచ్చి రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందంటే అవుననే చాలామంది చెప్తున్నటువంటి అంశం. హ్యామ్ విధానం అంటూ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు రోడ్లను బాగు చేసేందుకా, లేక నేతలు జేబులు నింపుకోవడానికి అంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ వార్త క్లియర్గా మనం చూస్తున్నాం. ఏదైతే ఆచరణ సాధ్యం కాని కాంట్రాక్టర్లు నెత్తి నోరు మొత్తుకుంటున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది.
దీంతో హ్యామ్ వెనుక ఏదో మొదలుబూడినదన్న చర్చ జోరుగా జరుగుతున్నటువంటి అంశం. ఏదైతే రోడ్ల పేరుతో తమ జేబులు నింపుకునేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామీణ రోడ్లకు హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంపిక చేసినటువంటి ఏజెన్సీలకు పనులు అప్పగించి ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి క్లియర్గా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దీనికి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్తో సహా చూపించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చూపించినటువంటి సందర్భం, దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఈ స్కామ్లో దాదాపు 8,000 కోట్లు హ్యామ్ఫట్ అనే వార్త మనం చూస్తున్నాం. భారీ కుంభకోణానికి కాంగ్రెస్ బడా నేతల ప్రయత్నం చేస్తున్నారు, బడా నేతలు కుట్ర పన్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. హ్యామ్ టెండర్లను వెంటనే రద్దు చేయాలంటూ కూడా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే బీజేపీ ఎంపీలు కూడా స్పందించాలి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన నిన్న సవాల్ చేశారు, ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దానికి సంబంధించి మనం వార్తను చూస్తున్నాం. ఇంకా డీటెయిల్గా చూడవచ్చు. దీనికి సంబంధించి హ్యామ్లో అడ్వాన్స్ స్కామ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. హ్యామ్ మొదటి దశ వివరాలు: 32 ప్యాకేజీలు, మొత్తం రోడ్లు 400 రోడ్లంట. కిలోమీటర్ల పొడవు అంచనా వేశారు 5,556.15 కిలోమీటర్ల పొడవు అంటూ కూడా వీళ్ళు అంచనా వేశారు. దాదాపు వ్యయం కోట్లలో 10,547 కోట్లు. అయితే ఇందులో ఇంకోటి మొదలైందంటే 2 రోజుల వ్యవధిలోనే 2 జీవోలు తీసుకొచ్చినటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ పెద్ద అనుమానాలకు తావేస్తుందని చెప్పేసి నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఆరోపించినటువంటి అంశం. మొత్తానికి ఏదైతే ఈ బిడ్కి కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు, ఈ ఇష్యూకి సంబంధించి ఒక్కసారి డబల్ హైక్ చేసి పెట్టుకున్నారు. 1 కిలోమీటర్కు 85% పైన కూడా దీన్ని కొనుక్కోవడానికి దీనికి ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా చేశారు. ఆ అంచనాలోనే మతలబుందంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశం ఇది. ఏజెన్సీల ఎంపిక పూర్తయినట్టేనా? హ్యామ్లో ఎవరికి పనులు అప్పగించాలనే దానిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగినట్టు R&B వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని ఎంపిక చేసినటువంటి ఏజెన్సీలతో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. వారు ఎంపిక చేసిన ఏజెన్సీలకి పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కొత్త ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటే వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వకపోవడమే కాకుండా పనుల విషయంలోనూ ఇబ్బంది పెట్టే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు, చిన్న కాంట్రాక్టర్లు గొడవ చేయకుండా ఉండేందుకు వారికి సబ్ కాంట్రాక్టులు కూడా కట్టబెట్టే విధంగా అధికారులు వారితో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తం మీద హ్యామ్ ప్రాజెక్టును ఓ స్కామ్గా అభివర్ణిస్తున్నారు. ఇది ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఇది పెద్ద స్కామ్ అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. బడా ఏజెన్సీలకు కట్టబెట్టి 25% అడ్వాన్స్ ఇచ్చేలా ప్లాన్ రచించారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రభుత్వం 10,547 కోట్ల పనులను 32 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంటే ఒక్కో ప్యాకేజీ కనీసం 300 కోట్లకు పైగా ఉంటుంది. చిన్న కాంట్రాక్టర్లు కేవలం 10 కోట్ల లోపు పనులు మాత్రమే చేపట్టే సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఇంతకాలం రోడ్డు పనుల్లో నిమగ్నమైనటువంటి చిన్న కాంట్రాక్టర్లను కాదని బడా ఏజెన్సీలకు పనులన్నీ కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందంటూ కూడా ఆరోపిస్తున్నారు. టెండర్లు పూర్తయిన వెంటనే ప్రభుత్వం భరించాల్సినటువంటి 40% ఖర్చుతో పాటు కాంట్రాక్టర్ ఖర్చు చేయాల్సినటువంటి 60%లో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సు చెల్లించేలా ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. వాస్తవానికి NHAI చేపడుతున్నటువంటి రోడ్డు పనులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లిస్తారు. పరికరాలు, సామాగ్రి, మానవ వనరులను సమకూర్చేందుకు ప్రాజెక్టు వ్యయంలో 10% వరకు అడ్వాన్సు చెల్లించే వీలుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానంలో చేపడతామంటున్నటువంటి పనుల్లో పెద్దగా మెషినరీ సమకూర్చుకునే అవసరం లేదని రోడ్లు, రహదారుల రంగానికి చెందినటువంటి నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్డు పనులు చేపట్టేందుకు రాష్ట్రంలో 2,000 మందికి పైగా చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారని, వారి ఆధ్వర్యంలో యథావిధిగా పనులు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇదివరకే చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మనం చూస్తా